అన్నా ఇదిగో. ఆఫీస్ లో సిగ్నల్ లేదంతే, వేరే ఎలాంటి ప్రాబ్లం లేదు. సార్ లేరా? చేస్తానులే సార్ రాజేష్ ఆ ఫైల్స్ అని సార్ట్ అవుట్ చేసి పెట్టు. సార్ అరే ఏంటి శారీలో వచ్చావు? నేను ఒక పెళ్లికెళ్ళి వస్తున్నాను. సార్ మీతో ఒక విషయం చెప్పు. పచ్చి అబద్ధం సార్. ఆ రోజు అడ్వకేట్ ప్రతిభ చెప్పింది. ఆవిడ సీనియర్ ఈ రోజు నేను వెళ్ళిన పెళ్లికి వచ్చారు. క్యాజువల్ గా మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోస్ గారి కేసు జూనియర్ కి అప్పగించిన విషయం క్లారిఫై చేశారు. నేను ప్రతిభకి కేసు అప్పగించానా? నాకు రాని కేసు నేనే అప్పగిస్తాను? నాన్ సెన్స్. వై ఇస్ ప్రతిభ మిస్యూజింగ్ మై నేమ్? హీ వాస్ షాక్డ్. అటువంటి కేసే ఆయన దగ్గరికి రాలేదట. ఆ రోజు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి సార్. నేనే వెళ్ళి క్యాన్వాస్ చేశానని చెప్పడం ఇష్టం లేక సీనియర్ పేరు చెప్పాను. అంతేగాని ఎవరికి ద్రోహం చేయాలనే ఉద్దేశం లేదు. ఆ రోజే చెప్పాను కదా, చిక్కుల్లో ఇరుక్కున్న భర్తని కాపాడడం కోసమే. ఆ ఉద్దేశమే కానీ వెళ్దాం. ఆ అబద్ధం చెప్పినందుకు శిక్ష నాకప్పుడే పడింది. సీనియర్ పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఫైర్ అయ్యాడు, ఆయన పేరు మిస్యూజ్ చేశానని. ఈ లాయర్ మళ్ళీ అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తోంది సార్. నిజం మాత్రమే చెప్పండి అని మనం ఆవిడని అడగలేదు కదా. హలో, కొంచెం నవ్వండి సార్. నేను చౌకోని. మన ఇద్దరి మధ్య ఆల్రెడీ పరిచయం ఉంది కదా. ఇలాంటి యూనిఫామ్ వేసుకుంటే నువ్వు చెప్పిన ఆ ప్రకాష్ ర్యాంక్ ఎంతో తెలుసా? 132.5 కిలోమీటర్ల దూరం వెళ్లారని తెలిస్తే నువ్వు ఇక్కడ సెల్యూట్ కొడుతూ నుంచుంటావు. ఇదిగో ఇలా. ఏంటి వెళ్ళనా? వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? బాత్రూమ్ కడిగిపోదామని. సత్యదాస్కి ఏదైనా తెలుసా? తెలియకుంటే ఒక అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడా? కొంచెం సహాయం చేయండి. ఏమీ తెలీదంటే ఒప్పుకోవాలి కదా. కంపల్ చేసినప్పుడు ఏదేదో మాట్లాడాల్సి వచ్చింది. నేను అప్పుడే చెప్పాను కదండి, సిబిఐ ఈ కేసు ఖచ్చితంగా ఓడిపోతుంది. అల్లొద్దు, కట్టు కథలు అల్లొద్దు. హలో. హలో సార్. చెప్పు బాబు. ఎక్కడున్నారు సార్? నేను ఆఫీస్లో ఉన్నానురా. తిరువనంతపురంలో కాదు, కొచ్చి సిబిఐ ఆఫీస్లో. సార్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడికి వచ్చే ఆఫీస్కి. ప్రస్తుతానికి టీ తాగు. ఇప్పుడు చెప్పు. సార్, మహిళా పోలీస్ స్టేషన్లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తనే నాకు ఈ విషయం చెప్పింది. ఏంటది? జోసార్ చనిపోయిన 2-3 రోజుల తర్వాతే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. వెంటనే ఎస్ఐ సత్యదాస్ గారి దగ్గరికి పంపించింది. ఇన్ఫార్మ్ చేస్తే డబ్బిస్తారు కదా అని అడగడానికి వచ్చింది. ఎస్ఐ ఆ పిల్లని లాకప్ లో వేయమని చెప్పింది. తను భయపడిపోయింది. ఎవరా అమ్మాయి? న్యూస్ పేపర్లు వేసే అమ్మాయట. టెన్షన్ అవ్వకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సార్, అపరాజిత. అపరాజిత? అవును సార్. అపరాజిత, ఆ రోజు నువ్వు చూసిన వ్యక్తి నీకు గుర్తున్నాడా? లేదు సార్, ఒక నీడలా కనిపించాడు.
ఆ కిటికీలోంచి అతను నిన్ను చూశాడా? చూశాడు సార్. నన్ను చూడగానే పక్కకి వెళ్ళి లైట్ ఆఫ్ చేశాడు. ఈ ఇంట్లో ఆల్రెడీ ఏదో గొడవ ఉందని పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇది ఇల్లు కాదు, గెస్ట్ హౌస్. దీని ఓనర్ శామ్. కనిపించకుండా పోయిన ఆ శామ్ రాసలీలలో ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ ఇక్కడే. అప్పుడప్పుడు ఈ ఇంటికి ఎవరో రావడం పోవడం ఇక్కడ ఉన్నవాళ్ళు చూశారంట. సార్, ఈ అమ్మాయి ఇచ్చే స్టేట్మెంటే సత్యదాస్ ఎవిడెన్స్ శామ్ను అరెస్ట్ చేయడానికి. థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. తను డ్రాప్ చేయి. ఓకే సార్. దియా, సార్. ఆ అమ్మాయికి ఓ మంచి డ్రెస్ కొని. ఓకే సార్. అపరాజిత చూసింది శామ్నే అయి ఉంటుంది. బట్ ఆ ముందు రోజు జోస్ కూడా చూసింది శామ్ అయి ఉంటాడా లేదని నేను చెప్తున్నా. ఒకవేళ శామ్నే చూసినా జోస్ అప్సెట్ అవ్వడు, నర్వస్ అవ్వడు. ఏమంటావు? లేదు సార్. ఏదేమైనా మనకి సంబంధించినంత వరకు శామ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నౌ. వాడిని పట్టుకోవాలి. సార్ ఒక లుక్అవుట్ నోటీస్ ఇస్తేను? ఏం చేసైనా సరే. సార్ ఇంట్లోకి వెళ్ళి చూడాలి. ఏదో ఇప్పుడే వెళ్ళి చూద్దాం సార్. చాకో, మనకి పోలీస్ స్టైల్ అవసరం లేదు. వి విల్ గో త్రూ ప్రాపర్ ఛానల్స్. సారీ, ఆవేశపడ్డాను. విసులూదిన భాసురానికి ఈ గెస్ట్ హౌస్ గురించి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందా? హలో దయా. 2 విషయాలున్నాయి. ఒకటి బాసురన్ ఇంటిని పరిశోధించాలి. మరొకటి బాసురన్తో పరిచయం ఉన్న ఎవరో ఒకరితో మనం మాట్లాడాలి. ముందు ఎవరన్నా దొరకని చూద్దాం. ఆయన ఫోటోని వేరే స్టేట్లకు కూడా పంపించాం. ఎక్కడి నుంచి భయపడే విధమైన న్యూస్ రాలేదు. అంటే ఆయన ఎక్కడో బతికే ఉన్నాడు. పాయింట్ నెంబర్ 5. కాలింగ్ ఫ్రమ్ రావణ్ నెంబర్ 5. కున్నంజిరిలో యాక్సిడెంట్ జరిగింది. మనిషి అన్రెస్పాన్సివ్. మెసేజ్ క్లియరే కదా? క్లియర్ సార్, క్లియరే సార్. ఏ రాజీవ్, శశిని బండి తీమని చెప్పు. ఏ బాబు రా, నువ్వు రా. సార్, లోకల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు సార్. ఇన్క్వెస్ట్ ఫార్మాలిటీస్ డిలే చేయకండి. రాసుకో. గుద్దింది డ్రైవర్ సైడ్, డైరెక్ట్ హిట్. సార్ నా అనుమానం ఎవరో గొంతు నిలిమినట్టుంది. ఫ్రమ్ బిహైండ్ ద సీట్. ఒకటే రోపును ఉపయోగించి ఉండాలి, లేదంటే చేతులతో గొంతు నొక్కి ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఇప్పుడే శామ్ ఇంటి గేట్ దగ్గరకు వచ్చాము. అంతలోనే విషయాన్ని తెలియాల్సిన వాళ్ళకి చేరవేశారు. ఇది యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు సార్. ఓకే మిస్టర్ మామన్ వర్గీస్ సార్, 1వ తారీఖు నాడైనా ఆఫీస్ లోపలికి రండి. జీతం తీసుకోవాలి కదా. అలాగే సార్. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. శామ్కి ఇంతకు ముందు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేస్తుండగా ఒక మ్యాసివ్ అటాక్. అందువల్లే కార్ చెట్టు గుద్దుకుంది. ప్రైమ్ ఫేస్ లో మీరు అనుమానించినట్టుగా స్ట్రాంగులేషన్ మార్క్స్ కానీ ఇంటర్నల్ డ్యామేజ్ కానీ ఏం లేవు. ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్, ఒక రిక్వెస్ట్ రాసిస్తే బాగుంటుంది. వీ కెన్ రిటర్న్ ద బాడీ ఫర్ రీపోస్ట్మార్టం. థ్యాంక్ యూ. శామ్ గెస్ట్ హౌస్ ఒకసారి చెక్ చేయాలి. గెట్ అ వారెంట్. సార్ తలుపులు తీ. అలాగే సార్.
ఎన్నేళ్ళైంది నువ్వు శామ్ దగ్గర డ్రైవర్గా చేరి? సార్ 10 ఏళ్ళు అయింది సార్. ఇలా రా నువ్వు. సార్ అదేంటి? సార్ అక్కడ ఒక కెమెరా ఉండేది సార్. ఎవరైనా వచ్చినప్పుడు సీసీటీవీ అదే ఆ కెమెరా ఏది? సార్ అది చెప్పరా. చాలా రోజులైంది ఈ కెమెరా రిపేర్కి వచ్చి. క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్నీ అరేంజ్ అయిపోయి ఉంటాయి. ఇది రిపేర్కి ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చిన టైము గుర్తులేదు, చూడాలి. అయితే చూడు. దానికి బాగా టైం పడుతుంది. నువ్వేంట్రా భూమి చరిత్ర అంతా చెప్తున్నావు? దానికి టైం లేదు మిస్టర్. మాకు టైం ఉంది సార్. బెదిరిస్తున్నారా మీరు? కొంచెం తగ్గు. క్యాప్చర్ చేస్తే ఎన్ని రోజులు ఎరేజ్ అవ్వకుండా ఉంటుంది? నార్మల్గా అయితే 1 month. ఎరేజ్ అయింది రికవర్ చేయొచ్చుగా. రికవరా? ఏం రికవర్? చెప్పరా. వదిలేండి సార్, వెంటనే రెడీ చేసి ఇస్తా సార్. సార్ విజువల్స్ నవంబర్ 16 వరకే ఉన్నాయి. జోస్ సార్ చనిపోయింది డిసెంబర్ 21వ తారీఖున. అంటే 34 రోజుల క్రితమే కెమెరా రిపేర్ అయింది. నవంబర్ 17 వరకు ఉన్నది. కొంచెం వెనక్కి చూడు. సార్ వచ్చేశాడు నవమన్మథుడు. ఏం చేస్తాడో చూద్దాం. వచ్చేసింది ఇంకొకరితో. అడ్వకేట్ ప్రతిభ. సార్, జరిగిన సంభవాన్ని బట్టి మేము ఒక రూపాన్ని తీసుకొచ్చాం. రాదర్ కన్స్ట్రక్టెడ్ ఏ క్రైమ్ సీన్. సార్ కొన్నేళ్లుగా శామ్ అడ్వకేట్ ప్రతిభ ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ని మనం హ్యాక్ చేసాం. వాళ్ళ చాట్ హిస్టరీ చూసినప్పుడు బాగా హద్దు మీరు మాట్లాడుకున్నట్టుంది. కొంచెం వల్గర్గా ఉంది సార్. కొంచెం కాదు, ఎక్కువే. గెస్ట్ హౌస్కు వచ్చే విషయం, వచ్చిన విషయం, అక్కడ జరిగిన రాసలీలలు అన్ని చాట్లో క్లియర్గా తెలుస్తున్నాయి. నౌ ఇట్స్ క్లియర్. శ్యాము వకీల్కి మధ్య ఒక స్ట్రాంగ్ ఎఫ్ఐఆర్ ఉంది. సార్, జోస్ని హత్య చేయడానికి ముందు రోజు అంటే 19th నైట్ నుంచి 20th మార్నింగ్ వరకు అడ్వకేట్ ప్రతిభ శామ్తో పాటు ఆ గెస్ట్ హౌస్లో ఉంది. తెల్లారే వరకు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. అంటే 20th మార్నింగ్ ప్రేయస్ని సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి వెళ్లడం అప్పుడే మార్నింగ్ వాక్ వెళ్లిన జోస్ చూశాడు. తన బాస్ భార్య అడ్వకేట్ ప్రతిభ ఒక క్రిమినల్తో ఉండడం, అది వాడి గెస్ట్ హౌస్లో, పైగా తెల్లవారుజామున. సో నౌ ద క్రైమ్. జోస్ చాలా అప్సెట్ అయ్యాడు. అతను వాకింగ్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు టైం కరెక్ట్గా 5:20. శామ్ ప్రతిభ ఖచ్చితంగా ఓ నిర్ణయం తీసుకుని ఉండాలి. వాళ్ళిద్దరూ తప్పకుండా పట్టుబడతామనే భయమే తర్వాత రోజు జోస్ మరణానికి కారణం. జోస్ గారు వాళ్ళని చూసిన రోజు అంటే 20వ తారీఖు స్టేషన్కి పోలేదు. ఎవరికి కాల్ చేయలేదు, వచ్చిన కాల్స్ను అటెండ్ చేయలేదు. ఇవన్నీ మనకి మిస్సెస్ జోస్ ద్వారా తెలిసాయి. నౌ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సత్యదాస్కి ఏ నిమిషానైనా ఈ న్యూస్ చేరుతుంది. ఆ తర్వాత పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దే ప్లాన్ టు ఎలిమినేట్ జోస్ అట్ ద ఎర్లియస్ట్. ద రిజల్ట్ వాస్ ఏ హిట్ అండ్ రన్ నెక్స్ట్ డే. దట్ ఈస్ 21st ఎర్లీ మార్నింగ్. సార్, 2 క్వశ్చన్స్ ఆవిడ జవాబు చెప్పే తీరాలి. ఒకటి, హత్యకు ఉపయోగించిన వాహనం ఏది? రెండవది, చంపింది శ్యామ లేక కిరాయి హంతకుల? Get her. కాలేజ్లో మేము కలిసి చదువుకున్నాం. అతనంటే నాకు ఇష్టం. On our face, please. పెళ్లి చేసుకుందామని ఎంతగానో ప్రయత్నించాం. అది జరగలేదు. బట్ మా బంధం కొనసాగింది. ఎస్, ఇట్ వాస్ అన్ ఇల్లీగల్ రిలేషన్షిప్. ఎన్నోసార్లు శామ్ వాళ్ళ గెస్ట్ హౌస్కి నేను వెళ్ళాను. బట్
బట్ సిబిఐ ఈ కేసులో ఓడిపోతుంది. ఏంటి నీ అహంకారం ఇప్పుడు కూడా? శామ్ ఇంకెప్పటికీ నోరు తెరవడం అన్న ధైర్యం. లేదు సార్, అడ్వకేట్ ప్రతిభని ఫాలో అయ్యారంటే ఈ కేసు ఓడిపోతారు. జోస్ మరణంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అది ప్రూవ్ చేయడం సిబిఐ వల్ల కాదు. మాక్సిమం నా ప్రైవేట్ లైఫ్ని ఎక్స్పోజ్ చేయగలరు, నా ఇమేజ్ని డ్యామేజ్ చేయగలరు, భార్యాభర్తల సంబంధాన్ని తెంచేయగలరు. బట్ సిబిఐ కేసు ఓడిపోతుంది. ఎస్పీ శ్రీజిత్ వాళ్ళ అమ్మాయి వివాహం కాసర్కోడ్లో జరిగింది డిసెంబర్ 19. సిఐ జోస్ మరణం డిసెంబర్ 21 ఉదయం జరిగింది. జోస్ మమ్మల్ని చూసింది, ఐ మీన్ నన్ను శామ్ను చూసినట్టు మీరు చెప్పడం డిసెంబర్ 20వ తేదీ ఉదయం. దట్ ఈస్ జోస్ చనిపోవడానికి ముందు రోజు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు. ఆ టైంలో ఆ రోజున నేను నా హస్బెండ్ కాసర్కోడ్ గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఉదయం దాదాపు 10 గంటలకు బయలుదేరి బై ఈవినింగ్ క్యాలికెట్ పోలీస్ క్లబ్కి వచ్చాం. ఆ రోజంతా అక్కడే ఉన్నాం. దాట్స్ ఆన్ 20th. 21st ఎర్లీ మార్నింగ్ కోഴിకోడ్ నుంచి బయలుదేరాం. ఆన్ ద వేలోనే జోస్ మరణం గురించి మాకు తెలిసింది. జోస్ చంపబడ్డ రోజున, దాని ముందు రోజున ఆ ప్లేస్ లో కూడా లేని నన్ను జోస్ ఎలా చూసుంటాడు? నర్వస్ అయ్యి అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయం కరెక్టే, శామ్ని నా హస్బెండ్ కస్టడీలోకి తీసుకోగానే నాకు భయం వేసింది. మా రిలేషన్షిప్ ఎక్కడ తెలిసిపోతుందో అని. రాదర్ ఇట్ వాజ్ అ సైకలాజికల్ ఫియర్. ఆ భయం ఎక్కువ అయినప్పుడే మిసెస్ జోస్ దగ్గరికి వెళ్ళాను. సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని చెప్పాను. సిబిఐ రిలేషన్షిప్ కనిపెట్టినా కూడా మిస్యూజ్ చేయరు. ఐ నో దాట్. దే ఆర్ టూ డీసెంట్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అదర్ పీపుల్స్ ప్రైవేట్ లైఫ్ అన్నెసెసరీలీ. ఇక వెళ్ళొచ్చా సార్? Shall I take my mobile? Please.